ఐఎమ్ డాక్టర్ వంగా మధుకర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, అశ్విని హాస్పిటల్, తెనాలి. ఈ వీడియోలో మనం ఏవియన్ హిప్ అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటే ఈ తొంటిలో బాల్కి రక్త సరఫరా సరిగ్గా అందకపోవడం వల్ల బాల్ అనేది క్షీణించుకుపోయి ఆర్థరైటిస్లోకి వెళ్ళిపోవడం, ఆ కండిషన్ని మనం ఏవియన్ ఆఫ్ హిప్ అని అంటూ ఉంటాం. ఈ కండిషన్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఇనీషియల్గా తొంటి నొప్పి కానీ, గ్రాయిన్ రీజియన్లో గజ్జల్లో నొప్పి రావటం కానీ, వెనకాల బటక్స్ రీజియన్లో నొప్పి రావటం కానీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అదే ప్రొలాంగ్ అయ్యే కొద్దీ, అంటే స్టేజ్ పెరిగే కొద్దీ అసలు నడవటానికి ఇబ్బందిగా ఉండటం, కాలు అసలు మూమెంట్ చేసినా కూడా సివియర్ పెయిన్ ఉండటం, ఇలాంటి కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు పేషెంట్స్. దీనికి ఎవరు రిస్క్లో ఎక్కువ ఉంటారు అంటే, లాంగ్ టర్మ్ స్టెరాయిడ్ అంటే అదర్ కండిషన్స్ లైక్ ఆస్తమా పేషెంట్స్ కానీ, ఈ రీసెంట్గా కోవిడ్లో ఎక్కువ స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల రక్త సరఫరా అనేది ఆ ఎముకకి సరిగ్గా అందకపోవటం వల్ల ఈ కండిషన్ అనేది వస్తూ ఉంటుంది. అలానే ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కానీ, స్మోకింగ్ చేసే వాళ్ళకి కానీ, లేదా ఇంతకుముందు ఏదన్నా తొంటిలో ఎముక ఫ్రాక్చర్ అవటం వల్ల కానీ, అదర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కానీ, సికిల్ సెల్ ఎనీమియాలో కానీ, ఇలాంటి పేషెంట్స్లో ఏవియన్ హిప్ అనేది మనం ఎక్కువ చూస్తూ ఉంటాం.